నేను విఘ్నులైనటువంటి ప్రజలను కోరుతున్నా. ఇదన్నిటిని కూడా ఒక్కసారి ఆలోచించండి. నేను కేవలం ఒక మాటలు చెప్పే మనిషిని కాదు. కేవలం నేను మీకు మాటలతోటో లేకపోతే ఇదిగో నాకు ఓటేయండి, నీకు ఓటేస్తే నేను ఇది చేస్తానని చెప్పటంలా, నాకు ఒక్క ఓటు వేయకపోయినా, నేను ఒక ఎమ్మెల్యే ఒక సాధారణమైన కౌన్సిలర్ కాకపోయినా ఈరోజు రాజ్యాధికారం కోసం తినక కష్టపడి ప్రతి రాజకీయ పార్టీని ఎదిరించుకుంటూ మాట్లాడుతున్నా, పోరాటం చేస్తున్నా, న్యాయ పోరాటం చేస్తున్నా. దయచేసి మీ మద్దతు నాకు ఇవ్వమని కోరుతున్నా. నేను మీ ద్వారా కొంతమందికి కూడా సమాధానం చెప్పాలి. సహజంగా నేను వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు సమాధానం చెప్పను, కానీ వైసీపీ పెయిడ్ మీడియాకి చెప్తున్నా. నేను ఇంకొకసారి చెప్తున్నా, చింతా ప్రదీప్ డాక్టర్, నువ్వు ఒక డాక్టర్గా నువ్వు ఏ విధంగా ఒక వృత్తిలో ఎన్నుకున్నావో నాకు అర్థం కావటం లేదు. నీకు వైసీపీ పడేసే ఎంగిలి మెతుకులు తిని బతకటం అలవాటైపోయి నువ్వు హాస్పిటల్కి వెళ్తావో ఉద్యోగం చేస్తావో నాకు తెలీదు, అక్కడెక్కడో లండన్లోనో ఇంకో చోట కూర్చొని ఒక వీడియో పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మనుషుల్ని కామెంట్ చేసుకుంటూ మాట్లాడుతున్నావు. నీ వ్యక్తికి నిన్నే వదిలేస్తున్నా. రాజ్యాధికారం అంటే నీకేం తెలుసురా ఈడియట్? రాజ్యాధికారం అంటే నీకు అసలు ఒక అవగాహన ఉందా? ఎస్, శ్రావణ్ కుమార్ వాంటెడ్ టు బికమ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ స్టేట్. నా ఆశయం అది. దానికోసమే ఒక న్యాయమూర్తి పదవిని వదిలేశానరా బొక్కా పకీర్. నీకేం తెలుసు రాజ్యాధికారం అంటే? ఏం తెలుసు? ఎంగిలి మెతుకులు ఆశపడే కుక్క నువ్వు. ఎంగిలి మెతుకుల కోసం వాడి దగ్గరికి వీడి దగ్గరికి పేటీఎం బతుకులు బతికే బతుకులు మీవి.